ఇంగ్లీష్ క్లాస్ రూమ్. మనం ముందు క్లాస్లోనే అర్థమెటిక్ ప్రొవిజన్స్ చాప్టర్ సంబంధించి ఎక్సర్సైజ్ 5.3లోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలని మనం నేర్చుకున్నాం. ఈ రోజు క్లాస్లోనే మిగిలిన ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఓకే, 19th ప్రాబ్లం చూద్దాం. 200 logs are staked in the following manner. ఇక్కడ 200 దొంగలు ఈ విధంగా పేర్చబడినాయి. ఈ విధంగా 20 logs in the bottom row, చివరి రోలోని కింద రోలో 20 logs ప్లేస్ చేయడం జరిగింది. అలాగే 19 ఉంది నెక్స్ట్ రో, దీని తర్వాత 19 లాగ్స్, అలాగే దీని తర్వాత 18 ఉంది నెక్స్ట్ రో 18 అండ్ సో ఆన్. ఈ విధంగా లాగ్స్ ప్లేస్ చేయడం జరిగింది. ఇన్ హౌ మెనీ రోస్ ఆర్ ది 20 లాగ్స్ ప్లేస్డ్. ఈ విధంగా మొత్తం లాగ్స్ ఎన్ని ఉన్నాయి? 200 లాగ్స్ ఉన్నాయి. ఇలా ఎన్ని రోస్ వాళ్ళు ప్లేస్ చేస్తారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే హౌ మెనీ లాగ్స్ ఆర్ ఇన్ ది టాప్ రో, చివరి రోలోనే ఎన్ని లాగ్స్ ప్లేస్ చేశారు అన్నది మనకి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే, ఇచ్చిన దాన్ని మన అర్థమెటిక్ ప్రొవిజన్స్ లో ఫామ్ చేసిన తర్వాత మనకి దాంట్లోని ఎస్ అని ఇచ్చారు, అంటే నెంబర్ ఆఫ్ టోటల్ లాగ్స్ ఇచ్చారు. సో 200 లాగ్స్ ఇచ్చారు, ఎస్ అని ఇచ్చారు. మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే ఎన్ వాల్యూ కనుక్కోవాలి. ఎన్ వాల్యూ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ టైమ్స్, అంటే నెంబర్ ఆఫ్ రోస్ కనుక్కోవాలి, ఎన్ వాల్యూ కనుక్కోవాలి. అలాగే ఎంత రోలో ఎన్ని ఉన్నాయి అంటే ఏ ఎన్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా చేద్దాం చూద్దాం. ఓకే, గివెన్ లాగ్స్ ఇన్ ఈచ్ రో యాజ్ ఫాలోస్. కాబట్టి ప్రతి రోలోని లాగ్స్ ఏ విధంగా ఫామ్ చేయండి? ఫస్ట్ రోలో ఎంత? 20, అలాగే సెకండ్ రోలో 19, థర్డ్ లో 18. సో ఆ విధంగా ఫామ్ చేశారు. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ లాగ్స్ అన్ని 200 లాగ్స్ ఉన్నాయి. అంటే మనకి ఎస్ అని ఇచ్చారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఎస్ అను 200 ఇచ్చారు. ఈ విధంగా 200 లాగ్స్ ని ఈ విధంగా ఫ్రేమ్ చేయడం జరిగింది. ఫస్ట్ రోలో 20, సెకండ్ రోలో 19, థర్డ్ రోలో 18. ఆ విధంగా మొత్తం 200 లాగ్స్ ని ఎన్ని రోస్ లో మనం వాళ్ళు ప్లేస్ చేశారు అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎస్ అని ఇచ్చారు. దీన్ని బట్టి మనకి ఫస్ట్ టైం ఎంత అవుద్ది? 20 అవుద్ది. అలాగే కామన్ డిఫరెన్స్ A2 మైనస్ A1 అంటే 19 మైనస్ 20 అంత -1 అవుద్ది. సో మనకి ఇక్కడ ఎస్ అని ఇచ్చారు. మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ రోస్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే లాస్ట్ రోలో ఎన్ని ఉన్నాయి అంటే ఏ ఎన్ వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎన్ వాల్యూ ఏఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో మనకి ఎస్ఎన్ ఫార్ములా మనకి n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో మనకి ఎస్ఎన్ ఎంత ఇచ్చారు? 200 ఇచ్చారు. కాబట్టి 200 ఈజ్ ఈక్వల్ టు n తెలియదు కాబట్టి n/2 2 ఇంటూ ఏ ఎంత? 20 ప్లస్ n మైనస్ 1 ఇంటూ -1. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. 200 ఈక్వల్ టు n/2 2 ఇంటూ 20 ఎంత? 40 మైనస్ 1 ఇంటూ n ఎంత? -n -1 ఇంటూ -1 ప్లస్ 1. సో 2ని ఇక్కడ తీసుకొస్తే 2 ఇంటూ 200 ఎంత అవుతుంది? 400 ఈక్వల్ టు n ఇంటూ 40 ప్లస్ 1 ఎంత? 41 మైనస్ n. సో దీన్ని సింప్లిఫై చేస్తే 400 ఈక్వల్ టు 41n మైనస్ n స్క్వేర్. సో దీన్ని n స్క్వేర్ ని 41 అని లెఫ్ట్ సైడ్ మనకి తీసుకొస్తే జనరల్ ఫార్మ్ మనం రాసుకుంటే n స్క్వేర్ మైనస్ 41n ప్లస్ 400 ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అయింది. సో దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయడం వల్ల n వాల్యూ ఫైండ్ అవుట్ చేయదు. సో ఫ్యాక్టరైజేషన్ ఏ విధంగా చేయొచ్చు? ఇక్కడ n స్క్వేర్ కోఎఫిషియంట్ 1, అలాగే కాన్స్టెంట్ టర్మ్ ఎంత? 400. మనం చేస్తే 400ని మనం స్ప్లిట్ చేస్తే స్ప్లిట్ చేయగా వచ్చింది మనకు కలిపితే ఎంత రావాలి? -41 రావాలి. సో ఆ విధంగా 400ని మన ఫ్యాక్టరైజేషన్ తీసుకుంటే 2 ఇంటూ 200 2 ఇంటూ 100 2 ఇంటూ 50 2 ఇంటూ 25. ఇక్కడ చూస్తే 2 2 4 4 2 8 2 16. సో ఇది 16 అయింది. ఈ 25 అంటే 16 ఇంటూ 25 16 ఇంటూ 25 ఏమో 400 అయింది. అలాగే 16 ప్లస్ 25 అన్నది 41 అవుతుంది. అయితే ఇక్కడ కలిపితే మైనస్ రావాలి కాబట్టి ఈ రెండాటికి మైనస్ సింబల్ మనం వేసుకోవాలండి. అంటే -16 -25. సో ఆ విధంగా మనం ఇక్కడ స్ప్లిట్ చేద్దాం.
n square minus 16n minus 25n plus 400 equal to 0. So n common తీసుకుంటే n into n minus 16 minus 25 common తీస్తే n minus 16 equal to 0. So n minus 16 common తీసుకుంటే n minus 25 equal to 0. సో ఇక్కడ n minus 16 0 అయితే n ఈక్వల్ ఎంత అవుతుంది 16 రావాలి. అలాగే n minus 25 0 అయితే n ఈక్వల్ టు 25. అంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ అనేది 16 అన్నా ఉండాలి 25 ఉండాలి. అంటే రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. సో ఇక్కడ 16 25 అన్నది మనకి ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 16 25 అన్నది మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు దీంట్లోని కేస్ 1 చూద్దాం. ఇఫ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ 16 తీసుకుంటాం. అప్పుడు ఎంత టర్మ్ చూద్దాం. ఏఎన్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి కదా. ఇక్కడ ఏ అనేది 20 ప్లస్ 16 మైనస్ 1 ఇంటూ మైనస్ 1. సో 20 16 నుంచి 1 తీస్తే 15 ఇంటూ మైనస్ 1 అంతా మైనస్ 15 ఈక్వల్ టు 5. అంటే ఏఎన్ ఎంత వచ్చింది 5 వచ్చింది. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ రోస్ ఎంత వచ్చింది? నెంబర్ ఆఫ్ రోస్ n ఈజ్ ఈక్వల్ టు 16 అయితే దెన్ నెంబర్ ఆఫ్ లాగ్స్ ప్లేస్డ్ ఆన్ టాప్ రో ఈక్వల్ ఎంత 5 వచ్చింది. అంటే నెంబర్ ఆఫ్ రోస్ 16 అయితే నెంబర్ ఆఫ్ లాగ్స్ ప్లేస్డ్ ఆన్ టాప్ రో ఎంత 5 వచ్చింది. కేస్ 2 చూద్దాం. కేస్ 2 ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 25 చూద్దాం. 25. సో ఏఎన్ చూద్దాం. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. కాబట్టి ఇక్కడ ఏ అంతా 20 ప్లస్ 25 మైనస్ 1 ఇంటూ మైనస్ 1. సో 25 నుంచి 1 తీస్తే 24 అంటే మైనస్ 24 ఇది కూడా మైనస్ 4. అంటే మనకి ఏఎన్ మైనస్ 4 వచ్చింది. అంటే ఏఎన్ ఈజ్ మైనస్ 4. బట్ నెంబర్ ఆఫ్ logs cannot be in negative. So number of logs అనేది నెగిటివ్ వాల్యూ రాదు కాబట్టి సో n is equal to 25 it is not possible. So therefore n equal to 16 is possible. Therefore number of logs in top row equal to 5. సో నెంబర్ ఆఫ్ లాగ్స్ టాప్ రో 5 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే మొత్తం 200 లాగ్స్ నేను మొత్తం 16 రోస్లో ప్లేస్ చేసిన తర్వాత టాప్ రోలో ఎన్ని లాగ్స్ ఉన్నాయి? 5 లాగ్స్ ఉంటాయి అనమాట. ఓకే, 20th ప్రాబ్లం చూద్దాం. ఈ పొటాటో రేస్ ఏ బకెట్ ఈస్ ప్లేస్డ్ అట్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ ఒక పొటాటో రేస్ కాంపిటీషన్ ఉంది. దాంట్లో ఒక బకెట్ ఒక స్టార్టింగ్ ప్లేస్ లో ప్లేస్ చేయడం జరిగింది. విచ్ ఈస్ 5 meters ఫ్రమ్ ఫస్ట్ పొటాటో. ఇక్కడ ఫస్ట్ పొటాటో దగ్గర నుంచి ఈ బకెట్ 5 meters డిస్టెన్స్ లో ఉంది. అదర్ పొటాటోస్ ఆర్ ప్లేస్డ్ 3 meters అపార్ట్. మిగిలిన పొటాటోస్ ఈ 5 meters డిస్టెన్స్ తర్వాత ప్రతి 3 మీటర్లకి పొటాటోస్ అక్కడ పెట్టడం జరిగింది. దేర్ ఆర్ 10 potatoes ఆర్ ఇన్ ది లైన్. మొత్తం ఎన్ని పొటాటోస్ ఉన్నాయి? 10 పొటాటోస్ ఆ విధంగా ప్లేస్ చేయడం జరిగింది. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 పొటాటోస్ పెట్టడం జరిగింది. ఈ కాంపిటేటర్ స్టార్ట్స్ ఫ్రమ్ ది బకెట్. అంటే ఒక కాంపిటేటర్ ఇక్కడి నుంచి మొదలెట్టి ఫస్ట్ పొటాటోని పికప్ చేసి మళ్ళీ బకెట్లో వేయాలి. అంటే ఇక్కడి నుంచి 5 meters డిస్టెన్స్ రన్ చేసిన తర్వాత మళ్ళీ 5 meters బ్యాక్ రావాలి. అంటే ఇక్కడ 5 + 5 10 meters రన్ చేసినట్టు ఉంది. ఇది అయిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మొదలెట్టి మళ్ళీ ఇక్కడ రెండో పొటాటోస్ రావాలంటే ఇది 5 ఇది 3 మొత్తం 8 + 8 అంతా మళ్ళీ 16 meters మళ్ళీ వెనక్కి రావాలి. మళ్ళీ మూడో పొటాటోస్ రావాలంటే 5 + 3 + 3 × 2 మళ్ళీ బ్యాక్ రావాలి. ఆ విధంగా మొత్తం 10 పొటాటోస్ని బకెట్లో వేసేటప్పటికి మొత్తం ఎంత దూరం ఆ అమ్మాయి రన్ చేస్తుంది అన్నది మనకి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి ఇక్కడ ఇచ్చింది మనకి అథమెటిక్ ప్రొఫెషన్ లో ఫామ్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని ఉంటాయి? n = 10 అని ఇచ్చారు. మనకి SN
టోటల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎస్ఎన్ మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆ అమ్మాయి ఎంత దూరం రన్ చేస్తున్నా అనేది మనకు వస్తుంది అనమాట. ఓకే, చేద్దాం. సో given distance run by competitor to pick up 10 potatoes. మొత్తం 10 పొటాటోస్ని పికప్ చేయడానికి ఏ విధంగా రన్ చేస్తున్నారో మనం చూద్దాం. ఫస్ట్ ఎంత అవుతుందంటే 5 meters వెళ్ళి మళ్ళీ 5 meters బ్యాక్ రావాలి కాబట్టి 2 into 5. సో సెకండ్ ఏమవుతుందంటే 2 into 5 plus 3. 2 into 5 plus 3 అవుతుంది. 2 into 5 plus 3. థర్డ్ ఏమంటే 2 into 5 plus 3 plus 3. 2 into 5 plus 3 plus 3 and so on. అంటే 2 into 5 అంతా 10 వస్తుంది. 5 plus 3 8, 8 2 0 అంతా 16 వస్తుంది. సెకండ్ టైం 16 వచ్చింది. థర్డ్ టైం 5 plus 3 8, 8 plus 3 11, 11 2 0 22 వస్తుంది. సో దాని తర్వాత ఎంత వస్తుంది? 28 వస్తుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఆ అమ్మాయి ఒక్కొక్క పొటాటోస్ తీసుకుని మళ్ళీ వెనక్కి ఎంత రన్ చేస్తుంది అనేది మనకి ఫామ్ చేసుకుంటే ఇది ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫామ్ అయింది. ఎందుకంటే మనకి ఇక్కడ ఫిక్స్డ్ టర్మ్ అనేది 6 అనేది ఫిక్స్డ్ టర్మ్ అయింది కాబట్టి సో ఇట్ ఫార్మ్స్ అండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో దీంట్లోనే ఫస్ట్ టర్మ్ చూద్దాం ఎంత 10. సో కామన్ డిఫరెన్స్ a2 మైనస్ a1 16 మైనస్ 10 అంతా 6 అయింది. సో మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పొటాటోస్ n ఈక్వల్ ఎంత ఇచ్చారు? 10 ఇచ్చారు. అంటే n ఈక్వల్ టు 10 ఇచ్చారు. మనం మొత్తం ఎంత దూరం పరిగెట్టింది అన్నది మనకు కావాలంటే ఎస్ఎన్ వాల్యూ అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూద్దాం. సో ఎస్ఎన్ ఫార్ములా ఏంటి? n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో ఎస్ 10 అంటే 10/2 2 ఇంటూ ఇక్కడ ఏ అంటే 10 ప్లస్ 10 మైనస్ 1 ఇంటూ ఇక్కడ మనకి కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 10/2 అంతా 5, 2 10s 20 ప్లస్ 10 మైనస్ 1 9 ఇంటూ 6. సో 5 ఇంటూ 20 ప్లస్ 9 6 54. సో 5 ఇంటూ 74. సో 5 ఇంటూ 74 ఎంత వస్తుంది? 370 అంటే మనకి S10 ఎంత వచ్చింది? 370. అంటే సో ఇక్కడ కాంపిటీటర్ మొత్తం ఈ పొటాటోస్ అన్ని పికప్ చేసుకుని మళ్ళీ బకెట్లో వేయడానికి మొత్తం టోటల్ ఎంత దూరం రన్ చేసింది? 370 meters రన్ చేసింది అనమాట. సో టోటల్ డిస్టెన్స్ రన్ బై competitor to pick up the potatoes is 370 meters. అంటే మొత్తం ఆ అమ్మాయి మొత్తం పొటాటోస్ అన్ని పికప్ చేసుకోవడానికి ఎంత దూరం రన్ చేయవలసి వచ్చింది? 370 meters రన్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ రోజు క్లాస్లోనే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించి ఎక్సర్సైజ్ 5.3లో మిగిలిన ప్రాబ్లమ్స్ అన్ని మనం ఈరోజు చేసుకోవడం జరిగింది. సో దీంతో మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించి మొత్తం 3 ఎక్సర్సైజ్లో ఉన్న మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో దీంతో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చాప్టర్ మనం కంప్లీట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో మరొక చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్.